ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం లోవ గ్రామంలో ఉన్న పుణ్యక్షేత్రం నందు శ్రీ తలుపులమ్మ అమ్మవారు వేంచేసి ఉన్నారు. లోవ కొత్తూరు గ్రామానికి సమీపంలో తేగకొండ దారకొండల మధ్యలో ఉన్న గుహలో 200 అడుగుల ఎత్తున శ్రీ తలుపులమ్మ అమ్మవారు ఆ ప్రాంతంలో వెలిశారు. ఈ తల్లి తన వద్దకు వచ్చే భక్తులకు సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తారు. భక్తుల తలుపులను నెరవేర్చు తల్లిగా శ్రీ తలుపులమ్మ అమ్మవారు జగత్ ప్రసిద్ధి చెందారు. అమ్మవారి ఆలయాన్ని ఆనుకుని ఉన్న కొండపై నుండి నిరంతరాయంగా పాతాళగంగ ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఈ కొండ దారకొండగా ప్రసిద్ధి చెందింది. దీనికి ఆనుకుని ఉన్నదే తేగకొండ. ఇది దట్టంగా తీగలు అలుముకొని ఉన్న చెట్లతో నిండుగా ఉంటుంది. ఈ 2 కొండల మధ్యలో కోటి సూర్యుల కాంతులతో విరాజిల్లే చల్లని తల్లి శ్రీ తలుపులమ్మ తల్లి. ఈ అమ్మవారు శ్రీ లలితాదేవి అంశతో స్వయంభూగా వెలిసినదని స్థానికులు చెప్తారు. కృతయుగంలో మేరు పర్వతుని గర్వాన్ని అణిచి దక్షిణ దేశయాత్రకు వచ్చిన అగస్త్య మహాముని ఒక అరణ్య మార్గంలో వెళుతుండగా సంధ్యావందన సమయం అయింది. త్రికాలాలలో సంధ్యావందనం చేసుకునే అగస్త్యునికి ఆ అడవిలో ఎక్కడా చుక్క నీరు కనబడలేదు. సంధ్యావందనానికి సమయం దాటిపోతుంది. సూర్యాస్తమయం సమయం దగ్గర పడటం గమనించి అగస్త్యుడు పాతాళగంగని ప్రార్థించాడు. అప్పుడు అగస్త్యుని ప్రార్థన విన్న పాతాళగంగ పర్వత శిఖరాల మీదుగా పెళ్లుబికి ఒక లోయలోకి ప్రవహించింది. ఈ విధంగా ఏర్పడ్డ పవిత్ర పాతాళగంగతో అగస్త్య మహాముని సంధ్యావందనం ఆచరించాడు. ఆ పుణ్య సమయంలో సాక్షాత్తు జగజ్జనని అయిన శ్రీ లలితాదేవి అగస్త్యునికి ప్రత్యక్షమై బలహీనులు అల్పాయువులైన మానవులను రక్షించేందుకు తాను ఆదిశక్తిగా ఈ అరణ్యంలోనే సంచరిస్తున్నానని తెలియజేయగా అప్పుడు అగస్త్యుడు ఆ లలితాదేవికి ప్రణమిల్లి భక్తులు తలచుకున్న తడవునే కోరిన కోరికలు ఇచ్చే తల్లిగా ఈ లోయలో పాతాళగంగ సమీపాన వెలిసి ఉండమని ప్రార్థించాడు. అతడి కోరికను మన్నించి ఫలితంగా ఆ తల్లి తలుపులమ్మగా వెలిసిందని పురాణ కథ. కాలక్రమేణా ఆ లోయే లోవగా రూపాంతరం చెందింది. అమ్మవారి ఆలయ సన్నిధికి వచ్చే భక్తులకు తీయని నీరు లభించాలని అగస్త్యుడు కోరినందువల్లే తలుపులమ్మ పాతాళగంగ నీటిని తీయటి నీరుగా మార్చింది. అమ్మవారిని దర్శించే భక్తులకు ఇప్పటికీ ఆ పవిత్ర గంగను సేవించే భాగ్యం కలుగుతుంది. స్వర్ణ కిరీటధారి అయి శిలారూపంలో స్వయంభూగా శ్రీ లలితాదేవి అంశంగా అమ్మవారు కొండ గుహలో కొలువై ఉన్నారు. అమ్మవారి మూల విరాట్ కు కుడి పక్కన అమ్మవారి సోదరుడు పోతురాజు విగ్రహాన్ని, ఎడమ వైపున అమ్మవారి ప్రతిరూపాన్ని ప్రతిష్ఠించారు. వెనుక వైపు అమ్మవారి పెద్ద ప్రతిమ పసిడి కాంతులను ప్రసరిస్తూ కొలిచిన భక్తులకు కోరిన వరాలను ప్రసాదించే తల్లిగా జగన్మాతగా మనకు దర్శనమిస్తుంది. సకల సౌభాగ్యాలు ప్రసాదించే తల్లిగా అమ్మవారిని కొలుస్తారు. ముఖమంతా పసుపు ఛాయతో చల్లని చూపులతో దీవెనలను అందించే తలుపులమ్మ తల్లిని దర్శించిన ముత్తైదువులు బ్రతుకంతా పసుపు కుంకుమలతో వర్తిల్లుతారు. శ్రీ తలుపులమ్మ అమ్మవారిని దర్శిస్తే మదిలోని తలుపులు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయాన్ని ఆది మంగళ గురువారాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో దర్శిస్తూ ఉంటారు. వచ్చిన భక్తులంతా అమ్మవారి కోసం ప్రసాదాన్ని వండి గుళ్ళోకి చేరుస్తారు. సాయంత్రం వేళలో ఆ ప్రసాదాన్నే వారికి తిరిగి ఇస్తారు. ప్రతి సంవత్సరం చైత్ర ఆషాఢ మాసాల్లో అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.